హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథల్లో కాకోలికీయంలోని తర్వాతి కథని చెప్పుకుందాం. గుడ్లగూబల రాజుకి 4 మంత్రులకి స్థిరజీవి మీద గురి కుదిరింది. అందుచేత అవి రక్తాక్షి వద్దంటున్నా స్థిరజీవిని తమ గుహకు తీసుకుపోయాయి. తన సలహా నిరాకరించబడము, స్థిరజీవిని అందలం ఎక్కించడం చూసి రక్తాక్షి రాజుతో, ప్రభు, బంగారు రెట్ట వేసే పక్షిని విడిచిన రాజు, అతడి మంత్రులు లాగే మీరు చాలా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు అంది. ఏమిటా కథ అన్నాడు రాజు. రక్తాక్షి ఆ కథని ఇలా చెప్పింది. ఒకప్పుడు ఒక కొండ చర్యలో ఒక పక్షి నివసించేది. అది బంగారు రెట్టలు వేసేది. ఒక వేటగాడు ఈ వింత చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వాడు దాన్ని ఉచ్చువేసి పట్టుకుని, అది తన వద్దనే ఉన్నట్టయితే రాజుకు తెలిసి తనకు శిక్ష పడుతుందని భయపడి దాన్ని రాజు వద్దకు తీసుకుపోయి, మహారాజా, దీని రెట్ట మేలిమి బంగారం, నేను దీన్ని తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. రాజు మంత్రులతో, ఏం ఆశ్చర్యం, ఇదేమిటో చూద్దామా అన్నాడు. మహారాజా, పక్షి ఏమిటి, బంగారు రెట్ట వేయడమేమిటి, ఎక్కడైనా ఉందా? ఇంత పచ్చి అబద్ధం చెప్పే ఈ పామరుడి మాటలు తమరు ఎలా నమ్మారు అన్నారు మంత్రులు. రాజు తన మంత్రుల మాటలు విని ఆ పక్షిని విడిచిపెట్టాడు. అది కాస్త ఎగిరిపోయింది. అరిమర్దనము అతడి మంత్రులు ఈ కథని విని కూడా తమ అభిప్రాయం మార్చుకోకుండా స్థిరజీవి పట్ల మరింత ఆదరణ చూపుతూ వచ్చాయి. అప్పుడు రక్తాక్షి తన అనుచరులతో రహస్యంగా, ఈ రాజ్యం నాశనం కాబోతోంది, అవసాన కాలం దగ్గర పడింది, రాజుని మంత్రుల్ని కాపాడడం సాధ్యం కాదు, వాళ్ళకి హితవు మాటలు రుచించడం లేదు, వ్యవధి ఉండగానే ఈ కోటను విడిచిపోదాం, శత్రువు నిజమైన మిత్రుడు కావడం ఎక్కడైనా ఉంటుందా? వెనకటికి ఒక గుహ మాట్లాడిందట అంది. గుహ మాట్లాడడమా అని అనుచరులు అడిగిన మీదట రక్తాక్షి ఇలా చెప్పింది. ఒక మహారణ్యంలో ఖరనఖరం అనే సింహం ఉండేది. ఒకనాడు అది రోజంతా తిరిగినా తినటానికి ఏ జంతువు దొరకలేదు. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా దానికి ఒక పెద్ద కొండ గుహ కనిపించింది. రాత్రికి తప్పకుండా ఏదో ఒక మృగం ఇందులోకి వస్తుంది, అప్పుడు దాన్ని చంపి తింటాను అనుకుని సింహం ఆ గుహలోకి వెళ్ళి పడుకుంది. ఆ కొండ గుహలో ఒక నక్క ఉంటోంది. అది చాలా తెలివైనది. కొంతసేపటికి ఆ నక్క ఆ గుహ దగ్గరికి వచ్చింది. కానీ గుహ బయట సింహం కాలి గుర్తులు చూసింది. అందుకని లోపలికి వెళ్ళడం ప్రమాదం అని గ్రహించి అందులో సింహం ఉందో లేదో తెలుసుకోవడానికి తెలివిగా ఆలోచించి, ఓ గుహ, ఓ గుహ అని పిలిచింది. గుహ జవాబు ఇవ్వలేదు. కొంచెంసేపు ఆగి నక్క మళ్ళీ పిలిచింది. జవాబు లేదు. నక్క గుహని 3వసారి పిలిచి, నేను రాత్రి రాగానే నా పిలుపుకు సమాధానం ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నావు కదా గుహ, మర్చిపోయావా? నువ్వు ఆ మాట నిలబెట్టుకోకపోతే అదే షరతు మీద నేను ఇంకో గుహ చూసుకుంటానులే అంది. ఈ మాట విన్న సింహం తనలో, ఈ గుహ పిలిస్తే పలుకుతుందిలాగుంది, నేను పలకపోతే నక్క వెళ్ళిపోతుంది, నేను తిండికి మాడి చావాలి అనుకుంది. ఇలా అనుకుని ఓయ్ అని జవాబిచ్చింది. దాని భయంకర గర్జన గుహలో మరింత భయంకరంగా మార్మొరిగింది. నక్క నవ్వుకొని, అదా సంగతి, గుహ మాట్లాడగా ఎన్నడూ వినలేదు అంటూ అతివేగంగా పారిపోయింది. ఇలా మాట్లాడిన గుహ కథ చెప్పి రక్తాక్షి తన అనుచరులతో మరొక కొండకు వెళ్ళి దానికి తగిన రక్షణలు కల్పించుకుని అక్కడ జీవించడం మొదలుపెట్టింది. రక్తాక్షి వెళ్ళిపోవడం చూసి స్థిరజీవి పరమానందం చెంది, అది వెళ్ళిపోవడం నాకెంతో మేలు, అతడు దూరదృష్టి కలవాడు, తెలివిగల మంత్రి, మిగతా వాళ్ళంతా చవటలు, నా పథకాన్ని పాడు చేయగలవాడు అతనే కాని మిగిలిన వాళ్ళు కారు, ఇప్పుడు నేను నిశ్చయంగా ఈ దుర్గాన్ని, రాజుని, మంత్రుల్ని తుదముట్టించగలను, దూరదృష్టి గల మంత్రుల్ని దూరం చేసుకుని
మూఢుల సలహాలు వినే రాజు పతనమై తీరుతాడు అనుకుంది. కాలక్రమాన గుహను తగలపెట్టి అందులో ఉన్న గుడ్లగూబలన్నింటినీ నిర్మూలించే ఉద్దేశంతో స్థిరజీవి అడవి నుంచి ఎండు పుల్లలు తెచ్చి దుర్గం లోపల ఉండే తన గూటిలో పెట్టింది. అది చేసే ఈ పనిని రాజు గాని, మూఢులైన అతని మంత్రులు గాని, అనుచరులు గాని గమనించనే లేదు. స్థిరజీవి స్నేహబుద్ధిలో వాటికి అపారమైన విశ్వాసం ఉంది. కోటని మొత్తంగా తగలబెట్టడానికి చాలినన్ని పుల్లల్ని పేర్చిన తర్వాత ఒక ఉదయం గుడ్లగూబలు నిద్రపోయే సమయంలో స్థిరజీవి ఎగిరి వెళ్ళి మేఘవర్ణంతో, మహారాజా, శత్రువు కోటని కాల్చిపారేయడానికి అంతా సిద్ధం చేశాను. మీరు మీ అనుచరులు తలా ఒక మండే కొరివిని తీసుకొచ్చి నా గూటి మీద వేయండి. దాని నిండా ఎండు పుల్లలున్నాయి. మీ శత్రువులంతా మంటల్లో చిక్కుకుపోయి నాశనమవుతారు అంది. ఈ మాట విని మేఘవర్ణం సంతోషించి, స్థిరజీవి, నీ కథ అంతా చెప్పు. మనం కలుసుకుని చాలా కాలమైంది అంది. ఇప్పుడు కాదు నాయనా, ఇది చేతలకు సమయం కానీ మాటలకు సమయం కాదు. శత్రుగూఢచారులు నేను ఇక్కడికి రావడం కనిపెట్టి నా పథకం భగ్నం చేసి గుడ్లగూబలు తప్పించుకుపోయేటట్లు చేయవచ్చు. ఆచరించదగిన సమయాన్ని దాటిపోనిస్తే అది తిరిగి లభించకపోవచ్చు. నీ శత్రువులంతా చచ్చి నువ్వు విజయుడవై తిరిగి వచ్చిన తర్వాత తాపీగా కథ యావత్తూ చెప్తాను అంది స్థిరజీవి. మేఘవర్ణము అతని అనుచరులు స్థిరజీవి చెప్పినట్లే తలా ఒక మండే పుల్ల ముక్కున కరుచుకుని గుడ్లగూబలున్న గుహకి ఎగురుతూ వెళ్ళి ఎండు పుల్లలు గుట్టవేసి ఉన్న స్థిరజీవి గూటి మీద వేశాయి. పెద్ద పెద్ద మంటలు లేచి గుడ్లగూబలన్నీ నరకయాతన అనుభవిస్తూ ఆ మంటల్లో కాలి మృతి చెందాయి. తర్వాత మేఘవర్ణం విజయగర్వంతో సింహాసనం అధిష్ఠించి, స్థిరజీవి, నీ అనుభవాలన్నీ ఇప్పుడు చెప్పు అంది. స్థిరజీవి ఇలా చెప్పింది. నువ్వు రోజు ఆ గుడ్లగూబల రాజు ముందు ఎలా ప్రణామం చేయగలిగావు అనేది ఆశ్చర్యంగా ఉంది అంది మేఘవర్ణం. కార్యం సానుకూలం కావటానికి అలాంటి పనులు ఎన్నైనా చేయవలసి ఉంటుంది. అర్జునుడి లాంటివాడు రవిక తొడిగాడు, భీముడు వంట చేశాడు, ధర్మరాజు ఒక పేద బ్రాహ్మణుడయ్యాడు, నకుల సహదేవులు గోవులు కాచారు, ద్రౌపది పరిచారికగా పనిచేసింది. ఇవన్నీ జరగలేదా? నేనెంత అంది స్థిరజీవి. నువ్వు చేసినది అసిధారా వ్రతం అంది మేఘవర్ణం. అందుకు సందేహమేమిటి? కానీ రక్తాక్షి వెళ్ళిపోయిన అనంతరమే నా పని చాలా తేలిక అయ్యింది. మిగిలిన వాళ్ళు మూఢులు. అలాంటి వాళ్లను వంచడం చాలా తేలిక. మూఢుల్ని మెచ్చుకో, తిండిపోతులను మేపు, లోభుల్ని బహుకరించు, దరిద్రులకు అప్పులు ఇయ్యి, విద్వాంసులకి గ్రంథాలు ఇయ్యి, రాజు పట్ల విధేయతగా ఉండు. నీ పని నెరవేరుతుంది. అయితే కొంతకాలం పాటు మందవిసర్పం అనే పాము కప్పల్ని మోసినట్లుగా ఆ మూఢులకే అణిగిమడిగి ఉండవలసి వస్తుంది అంది స్థిరజీవి. మందవిసర్పం కప్పల్ని మోసిందా? ఎలాగా అని మేఘవర్ణం అడిగింది. అప్పుడు స్థిరజీవి చెప్పిన మందవిసర్పం అనే పాము కథని తర్వాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.